హాయ్ హలో నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు ఫౌండర్ అండ్ CEO of Realtor Oxygen. Thank you for all the comments, inspiration continuously being given to this channel and me. We would like to continue like this many more videos. So today ఒక ఇంపార్టెంట్ అంతకుముందు కూడా మాట్లాడాను బట్ మళ్ళీ ప్రేక్షకులు అడుగుతున్నారు ఏంటంటే ఒక గుడ్ బిల్డర్ కానీ ఒక గుడ్ ఏజెంట్ కానీ సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఏం పారామీటర్స్ చూడాలి, ఏ అంశాలని పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ ఎన్నిసార్లు మేము వీడియోస్లో చెప్పినా ఇంకా ఎంతోమంది బయర్స్ ఇన్వెస్టర్స్ మా దగ్గరికి మేము మోసపోయాం, ప్రీ లాంచ్లో కొన్నాము, బిల్డర్ కంప్లీట్ చేయట్లేదు, బిల్డర్ ప్రాజెక్ట్స్ ఇవ్వట్లేదు, మా హ్యాండ్ ఓవర్ చేయట్లేదు అనే కేసులు చాలా వస్తున్నాయి. అందుకని మేము చెప్పుడు కూడా ఇన్వెస్టర్స్కి అడ్వైజ్ చేసేదండి, ఇఫ్ యూఆర్ ఫస్ట్ టైం సెకండ్ టైం బయర్ అయితే కనుక మీరు డెఫినెట్గా ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ని అప్లై చేసుకోండి, అపాయింట్మెంట్ చేసుకోండి. ఈరోజు వీడియోలో ఒక బిల్డర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక ఏజెంట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే అంశం మీద మాట్లాడతాను. సో ఫస్ట్ మనం బిల్డర్ గురించి మాట్లాడతాం. బిల్డర్ అన్న, డెవలపర్ అన్న, కన్స్ట్రక్షన్ కంపెనీ అన్న రకరకాలుగా ఉన్నాయి. సో జనరల్గా మనం ఇక్కడ లోకల్ పదంలో వాడేది బిల్డర్ ఆర్ డెవలపర్. బిల్డర్ అంటే జనరల్గా లో లెవెల్ స్కేల్లో ఉంటుంది, డెవలపర్ అనగానే కొద్దిగా హై లెవెల్ స్కేల్లో ఉంటుంది. బట్ అదర్వైజ్ చేసే పని అన్నది ఇంచుమించు ఒకటే. సో ఒక బిల్డర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏముండాలి, నేను చాలాసార్లు చెప్పాను. ముఖ్యంగా ఒక 8 నుండి 10 పాయింట్లు చెప్తాను. ఆ పాయింట్ల మీద మీరు దృష్టి పెడితే కనుక మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుంది. ఫస్ట్ బిల్డర్ హిస్టరీ. బిల్డర్ హిస్టరీ అంటే బిల్డర్ తాలూకా కంప్లీట్ డీటెయిల్స్. ఈ కంపెనీ ఎప్పుడు స్థాపించారు, దీని ప్రమోటర్స్ ఎవరు, దీని ఓనర్స్ ఎవరు, దీని షేర్ హోల్డర్స్ ఎవరు, అట్లానే ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఏ సెగ్మెంట్లో చేశారు, ఎన్ని ప్రాజెక్టులు టైంలో కంప్లీట్ చేశారు, ఎన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చిన కమిట్మెంట్స్ని హానర్ చేశారు, ఏమైనా లేట్ అయితే పెనాల్టీ కడుతున్నారా, వీళ్ళ మీద ఏమైనా FIR కేసెస్ ఉన్నాయా, లీగల్ కేసెస్ ఉన్నాయా, లేకపోతే రేరాలో కేసెస్ ఉన్నాయా, సివిల్ కానీ క్రిమినల్ కానీ లా కానీ ఇటువంటి రకాల కేసెస్ ఉన్నాయా, బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, తర్వాత క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంది, ఇవన్నీ ఒక పక్క అయితే కస్టమర్ రివ్యూస్, గూగుల్ రివ్యూస్ ఉంటాయి. కస్టమర్ తాలూకా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కానీ అప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కానీ కస్టమర్స్ని మాట్లాడాలి. కస్టమర్స్తో మాట్లాడి వాళ్ళ స్పందన, వాళ్ళ అనుభవం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కనుక్కోవడానికి ట్రై చేయాలి. గూగుల్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాంక్ రెప్యుటేషన్ చెక్ చేసుకోవాలని చెప్పాను. అట్లనే వాట్ ఏజెంట్స్ ఆర్ ఆల్సో ఫీలింగ్ అబౌట్ ద ప్రాజెక్ట్. ఎందుకంటే ఏజెంట్కి ప్రతి ప్రాజెక్ట్ ఆ పర్టికులర్ ఏరియాలో ఎవరైనా ఏజెంట్ స్ట్రాంగ్ అయితే ఆ ఏజెంట్ మీకు గైడ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకి జనరల్గా మార్కెట్లో ఉంటారు కాబట్టి ఫుల్ టైము దే విల్ నో. మీరు ఒక పర్టికులర్ బిల్డర్ పేరు చెప్తే స్టాండర్డ్ బిల్డర్ అయినా ఒకసారి పరిస్థితులలో కాపోవచ్చు, ఒక్కోసారి నిజంగానే ఇంటెన్షనే రాంగ్ ఉండొచ్చు. సో యూ టేక్ ది హెల్ప్ ఆఫ్ ది గుడ్ ప్రొఫెషనల్ ఏజెంట్. డోంట్ వరీ అబౌట్ యువర్ కన్సల్టింగ్ ఫీ. కన్సల్టింగ్ ఫీ ప్రీనట్ అండి 1-2% ఉంటుంది. మీరు 98% సేఫ్గా ఉండాలంటే బెటర్ గో విత్ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్. సో అట్లనే ఎంప్లాయీస్తో మాట్లాడండి. సేల్స్ మ్యాన్ యాటిట్యూడ్ ఎట్లా ఉంది, మేనేజ్మెంట్ యాటిట్యూడ్ ఎట్లా ఉంది, ఒక డబ్బులు కట్టకముందు మనతో బిహేవియర్ ఎట్లా ఉంది, డబ్బులు కట్టేసిన తర్వాత బిహేవియర్ ఎట్లా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఐ వుడ్ సజెస్ట్ మీరు ఏజెంట్ ద్వారా వెళ్ళినా, సేల్స్ పర్సనల్ ద్వారా వెళ్ళినా, బిల్డర్ని మాత్రం మీరు డైరెక్ట్గా 1-to-1 యూజ్ ద డెసిషన్ మేకర్ ఆన్ మేనేజ్మెంట్ ROC కంపెనీ లిస్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలవడం ఎంతైనా అవసరం. టెక్నికల్గా ఎలా ఉంది కానీ, లేకపోతే ల్యాండ్ క్లియర్ కానీ, టైటిల్ క్లియర్ కానీ, జాయింట్ వెంచర్ డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తే చాలా బెటర్ అండి. అదేవిధంగా ఇందులోనే రెండో అంశం ఏంటంటే ఒక ఏజెంట్ని ఎలా సెలెక్ట్ చేయాలి. ఇది కూడా చాలా ప్రముఖమైన ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏజెంట్ ఈజ్ ప్లేయింగ్ ఏ వెరీ గైడ్ రోల్, అడ్వైజర్ రోల్, కన్సల్టెంట్ రోల్. ఏజెంట్ ఎందుకు పెట్టుకోవాలంటే మీరు ఎన్నుకునేటప్పుడు ఒక 3-4 ఏజెంట్స్తో మాట్లాడడానికి ట్రై చేయండి. ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే ఏజెంట్కి చాలామంది తప్పు ఏం చేస్తారంటే ఆ ఏజెంట్కి అవగాహన లేకపోయినా మనకు తెలిసినాడు, మన చుట్టాలు, మన బావగారు అబ్బాయి, మన ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిని పెట్టుకుంటారు. అక్కడ మగమాటం బిజినెస్ రిలేషన్షిప్ పెట్టకండి. రిలేషన్ ఈజ్ వేరు. మీకు రిలేషన్షిప్ ఉంటే ఏజెంట్ పిలిచి భోజనం పెట్టండి. అంతేగాని మాకు తెలిసినవాడు, మా ఫ్రెండ్ కూడా అని చెప్పి ఇన్వెస్ట్ చేసి చేతులు కాల్చుకుంటారు. ఒక ఏజెంట్ని ముఖ్యంగా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏం చూడాలి. సో ఏజెంట్ తాలూకా బాడీ లాంగ్వేజ్ ఏముంది, యాటిట్యూడ్ ఏముంది, ప్రోడక్ట్ నాలెడ్జ్ ఏముంది, డాక్యుమెంటేషన్ నాలెడ్జ్ ఏముంది, నెగోషియేషన్ స్కిల్స్ ఏమున్నాయి, జియోగ్రఫికల్ ఏరియాస్ ఏమి నాలెడ్జ్ ఉంది, ప్రాజెక్ట్ చుట్టూ డెవలప్మెంట్స్ గురించి ఏం తెలుసు, ప్రైవేట్ డెవలప్మెంట్స్, గవర్నమెంట్ డెవలప్మెంట్స్, స్టాచ్యుటరీ పర్మిషన్స్,
లీగల్ డాక్యుమెంటేషన్, టైటిల్ క్లారిటీ, ఇవన్నీ కూడా చూడాలి. తర్వాత ఇంకా ముఖ్యమైన పాయింట్, ఏజెంట్ సెలెక్ట్ చేసుకునే ముందు ఈయనకి అసలు ఆఫీస్ ఉందా, వెబ్సైట్ ఉందా, విజిటింగ్ కార్డు ఉందా, ఒక అతాపతా ఉందా, టీం ఉందా, మార్కెట్లో బ్రాండ్ ఎట్లా ఉంది, రెప్యుటేషన్ ఎట్లా ఉంది, ఎన్ని రోజులు బిజినెస్లో ఉన్నాడు, ఇది చాలా మనం డిస్కస్ చేసుకుంటే ఇలా అంశాలు వస్తూనే ఉంటాయి. మీకు కొన్ని ఈ వీడియోలో టైం తక్కువ ఉంది ఒకటి, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాత్రం మీతో షేర్ చేస్తున్నాను. సో ఇవన్నీ తెలుసుకోండి. ఎస్పెషల్లీ మీరు కొనుక్కునే సెగ్మెంట్లో ఆయన అంతకుముందు డీల్ చేశాడా, ఏమైనా డీల్స్ చేశాడా, అండ్ మీరు ఏజెంట్ అడగాల్సిన అట్లీస్ట్ 3 to 4 కస్టమర్ రిఫరెన్సెస్ అడగండి. ఆయన ఆల్రెడీ అంతకుముందు డీల్ చేసిన ఓనర్ రిఫరెన్సెస్ కానీ కస్టమర్ రిఫరెన్సెస్ కానీ అడగండి, అప్పుడే తెలిసిపోతుంది. అదేవిధంగా ఆయనకి జియోగ్రఫికల్గా ఎంత నాలెడ్జ్ ఉందో, లాస్ట్ 5 to 10 ఇయర్స్ ఏమి రేటు పెరిగింది, రేటు ఎలా పెరిగింది, ఏ రేట్లో పెరిగింది, ఏ మోతాదులో పెరిగింది, ఏ పర్సంటేజ్లో పెరిగింది, అసలు పెరిగిందా పెరగలేదా, పెరగడానికి కారణాలు ఏంటి, పెరగపోవడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేయగలిగిన వాడే రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. ఏదో జస్ట్ ప్రాపర్టీ చూపిస్తే ఏజెంట్ కాడు. ఇంకోటి స్కోప్ ఆఫ్ వర్క్ అడగాలి. చాలామంది నన్ను అడుగుతారంటే ఏజెంట్ కమిషన్ ఎప్పుడు ఇవ్వాలి, సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఏజెంట్ కమిషన్ ఎప్పుడు ఇవ్వాలి అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి, అది ఒక సపరేట్ వీడియోలో మాట్లాడతాను. ఇక్కడ మాత్రం మీరు ఏం చేయాలంటే, ఏజెంట్ తీసుకునేటప్పుడు, మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆయన అసలు ఆ ఏరియాలో ఎన్ని డీల్స్, ఏ సెగ్మెంట్లో పనిచేసాడు, ఎన్ని సంవత్సరాలు పనిచేసాడు, మీ కస్టమర్ రెఫరెన్సెస్ ఎట్లా ఉన్నాయి, ఇట్లా ఓనర్ రెఫరెన్సెస్ ఎట్లా ఉన్నాయి, గూగుల్ రివ్యూస్ ఎట్లా ఉన్నాయి, అప్రిషియేషన్ లెటర్స్ ఏమైనా ఉన్నాయా, మనకి రేట్ ఎంత నెగోషియేట్ చేయగలడు, బిల్డర్తో సంబంధాలు ఎలా ఉన్నాయి, ఈయన ఆథరైజ్ ఛానల్ పట్టినారా లేదా ఫ్రీలాన్సరా, టీం ఎందుకు ఇంపార్టెంట్, టీం ఎలాంటి టీంతో వర్క్ చేస్తున్నాడు, ఈయన లేనప్పుడు మనకు సపోర్ట్ ఎవరు ఇస్తారు, టెక్నికల్ నాలెడ్జ్ ఎంత ఉంది, స్పెసిఫికేషన్ మీద ఎంత ఐడియా ఉంది, గవర్నమెంట్ పర్మిషన్ మీద ఎంత ఐడియా ఉంది, రేరా అంటే ఏంటి, డిటీసీపీ అంటే ఏంటి, హెచ్ఎండిఏ అంటే ఏంటి, జీబీఏ అంటే ఏంటి, తర్వాత కొత్త రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ స్టేట్లో కానీ ఇండియాలో కానీ ఏమవుతున్నాయి, ఎస్పెషల్లీ స్టేట్లో హైదరాబాద్లో ఆ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వస్తున్నాయి, లేదా న్యూ ఇండస్ట్రీ వస్తుంది, లేకపోతే న్యూ హెల్త్ సిటీ వస్తుంది, స్పోర్ట్స్ సిటీ వస్తుంది, అట్లా ప్రతి దాంట్లో కూడా నాలెడ్జ్ లేకపోతే మాత్రం మీకు మెయిన్గా నేను ఒక ఏజెంట్ అపాయింట్ చేసుకుని తీసుకుంటే, ఈ ఏజెంట్ మనం అపాయింట్ చేసుకుంటే మనకి ఏం వాల్యుయేషన్ చేయగలుగుతాడు ఆయన తీసుకున్న సర్వీస్కి. స్కోప్ ఆఫ్ వర్క్లో జనరల్గా ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ అండి, కండక్టింగ్ సైట్ విజిట్ దగ్గర నుండి టిల్ క్లోజర్ ఆఫ్ ద డీల్ అండ్ సేల్ డీడ్ రిజిస్ట్రేషన్, ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్కు ఒక ఏజెంట్ తాలూకా, ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ తాలూకా బాధ్యత అండి. సో దీని మీద మీకు బిల్డర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్నా, ఏజెంట్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా, మీకు అవగాహన ఇంకా డీటెయిల్గా కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి. మీ డెఫినెట్గా వీ విల్ గివ్ యూ అ గుడ్ అడ్వైస్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ట్రైన్డ్ ప్యానల్ రియల్టర్స్, ఏజెంట్స్, కన్సల్టెంట్, బ్రోకర్స్ అండ్ అడ్వైజర్స్. సో మీకు సపోర్ట్ ఎక్స్టెండ్ చేయబడుతుంది అండ్ దే విల్ నాట్ ట్రై టు చీట్. మోస్ట్ ఆఫ్ ది ఏజెంట్స్ చీట్ చేస్తారన్న భయం ఉంటుంది. నా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళకి ఆ కండిషన్ ఉంటుంది. హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ అనేది ఫాలో అవుతారు. మీకు గుడ్ వర్క్ ఇస్తారు. యూ విల్ డెఫినెట్లీ అప్రిషియేట్. ఇఫ్ యూ వాంట్ ఎ గుడ్ రియల్టర్, ప్లీజ్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.